రామచంద్రపురం గ్రామంలో రాజు, సోము, చంద్రం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వీరు ముగ్గురు నిరుపేదలు. రోజువారీ కూలీ పనులు చేసుకుని బతికేవారు. సొంత ఇల్లు లేదు, పొలం లేదు. ఊరి చివర ఒక పాడుబడిన సత్రం అరుగు మీద వారి నివాసం. రాజు కొంచెం అమాయకుడు, కాని కలలు కనడం ఎక్కువ. సోము భక్తి ఎక్కువ, ప్రతిదానికి దేవుడి మీద భారం వేస్తాడు. చంద్రం చాలా తెలివైనవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఊరి జమీందారు గారి ఇంట్లో ఏదో ఉత్సవం జరుగుతోంది. ఊరంతా గుమగుమలాడే వాసనలతో నిండిపోయింది. ఆ వాసన రాజు, సోము, చంద్రం ఉన్న సత్రం దాకా వచ్చింది. అబ్బా! ఒరే సోము, చంద్రం, ఆ వాసన చూసావా? అదిరిపోయిందిరా. జమీందర్ గారింట్లో ఈరోజు బిర్యానీ వండుతున్నారట. ఆ మసాలా వాసన నా ముక్కులోకి దూరి కడుపులో గిలిగింతలు పెడుతోంది. వాసన చూస్తే కడుపు నిండుతుందా రాజు? మన రాతలో ఆ గంజి తప్ప ఈ రాజభోగాలు రావు. ఆ దేవుడు మనకి ఈ జన్మలో ఇంతే రాసిపెట్టాడు. ఊరిని ఏడుపు మొహం పాడుగాను. ఎప్పుడు ఆ దేవుణ్ణి అనడమేనా? మన చేతుల్లో ఏమీ లేదా? ఆ వాసన చూస్తుంటే నాకు తినాలనిపిస్తోందిరా. జీవితంలో ఒక్కసారైనా కడుపు నిండా నెయ్యి కారుతున్న బిర్యానీ తినాలిరా. అప్పుడు చచ్చిపోయినా సరే నా ఆత్మ శాంతిస్తుంది. నిజమేరా చంద్రం, కానీ బిర్యానీ అంటే మాటలా? దానికి బాస్మతి బియ్యం కావాలి, మాంసం కావాలి, ఆ మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కొనాలంటే మన దగ్గర ఉన్న చిల్లర సరిపోదు. కనీసం 100 రూపాయలు కావాలి. 100 రూపాయలా? మన దగ్గర 10 రూపాయలు కూడా లేవు. ఇక బిర్యానీ కలే. ఒరే, మనకి రోజు కూలి దొరుకుతుంది కదా, అందులో మనం తినగా ఏమీ మిగలట్లేదు. కానీ మన కోరిక తీరాలంటే ఒక త్యాగం చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం తెచ్చే కూలీలో తలా ఒక 5 రూపాయలు పక్కన పెట్టాలి. అది అసలు మనకి రాలేదు అనుకోవాలి. అలా కొన్ని రోజులు చేస్తే మన దగ్గర బిర్యానీకి సరిపడా డబ్బులు జరుమవుతాయి. ఏమంటారు? భలే ఐడియారా. బిర్యానీ కోసం ఆ మాత్రం చేయలేమా? నేను రెడీ. సరే, దేవుడి మీద భారం వేసి మొదలెడదాం. ఆ రోజు నుంచి ముగ్గురు రోజూ పనికి వెళ్లడం, వచ్చిన కూలీతో కొంత భాగం ఒక పాత ఇత్తడి చెంబులో వెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఆ చెంబుని సత్రం వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి దాచారు. కొన్నిసార్లు వారికి పని దొరకలేదు. అప్పుడు అడుక్కొని వచ్చిన డబ్బులో కూడా కొంత దాచారు. ఒకరోజు సోముకి జ్వరం వచ్చింది. మందులు కొనడానికి డబ్బులు లేవు. ఒరే చంద్రం, సోముగాడికి ఒంట్లో బాగోలేదు. చెంబులో డబ్బులు తీసి మందులు తెద్దామా? వద్దు, ఆ డబ్బులు కేవలం బిర్యానీ కోసమే. సోముగాడికి నేను కషాయం కాసి ఇస్తాను, తగ్గుతుంది. ఇప్పుడు డబ్బులు తీస్తే మన కళ చెదిరిపోతుంది. సోము, నువ్వు బిర్యానీ తినాలనుకుంటున్నావా లేదా? కావాలిరా, బిర్యానీ కావాలి. కషాయమే ఇవ్వు. అలా వాళ్ళు తమ ఆరోగ్యాన్ని, ఆకలిని పణంగా పెట్టి డబ్బులు కూడబెట్టారు. 1 రోజులు గడిచాయి. ఒక ఆదివారం నాడు చెంబుని బయటకు తీశారు. అందులో ఉన్న డబ్బులు లెక్కపెట్టారు. సరిగ్గా బిర్యానీకి సరిపడా డబ్బులు ఉన్నాయి. వారి కళ్లలో ఆనందం వెల్లువిరిసింది. అమ్మయ్యా, సాధించాంరా. పదండి, ఇప్పుడే సంతకి వెళ్దాం. ముగ్గురూ ఉత్సాహంగా పక్క ఊరి సంతకు వెళ్లారు. మొదట మాంసం కొట్టు దగ్గరికి వెళ్లారు. ఏమయ్యా, మాంసం ఎలా ఇస్తున్నావు? పావు 40 రూపాయలు. 40 రూపాయలా? మరీ అంత రేటా? మేము పేదవాళ్ళమయ్యా, బిర్యానీ కోసం దాచుకున్నాం. కాస్త చూసి ఇవ్వు. సరేలే, 30 ఇవ్వండి. ఎముకలు కూడా వెయ్యి బాబు, రసం పీల్చడానికి బాగుంటాయి. వాళ్ళు మాంసం కొన్నారు. తర్వాత కిరాణా కొట్టుకు వెళ్లారు. సేటుగారు, మాకు బాస్మతి బియ్యం కావాలి. ఆ జమీందారు గారు తినే బియ్యం. మీకా? సరే, ఇంకా ఏం కావాలి? లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, సాజీరా అన్నీ తులం తులం ఇవ్వు. అన్నీ ఘాటుగా ఉండాలి, వాసన ఊరంతా రావాలి. ముఖ్యంగా నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి. అలా వాళ్ళు ప్రతి వస్తువుని ఆచితూచి బేరాలాడి కొన్నారు. సాయంత్రం అయ్యేసరికి సంచుల నిండా సరుకులతో, ముఖం నిండా చిరునవ్వులతో సత్రానికి చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడుతోంది. ఆ రోజు బిర్యానీ తినాలి అనే ఉత్సాహంతో ముగ్గురు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నారు.
సత్రం వెనుక పొయ్యి రాజేశారు. రాజు, నువ్వు బియ్యం కడుగు. సోము, నువ్వు మసాలా నూరు. నేను మాంసం శుభ్రం చేసి పొయ్యి మీద పెడతా. ముగ్గురూ పనిలో పడ్డారు. సోము రోట్లో మసాలా దంచుతుంటే ఆ వాసనకే సగం ఆకలి పెరిగిపోయింది. ఒరేయ్, ఈ మసాలా వాసన చూస్తుంటే నా ప్రాణం లేచిపోతుందిరా. త్వరగా వండండిరా. ఆగురా, బిర్యానీ అంటే దమ్మవ్వాలి. నిదానంగా ఉడికితేనే రుచి. చంద్రం ఒక నిపుణుడైన వంటగాడిలా గరటి తిప్పుతున్నాడు. నెయ్యిలో వేగిన మసాలాలు, మాంసం, బియ్యం కలిపి ఉడుకుతుంటే ఆ ప్రాంతమంతా స్వర్గంలా అనిపించింది వారికి. రాత్రి 9 గంటలయ్యింది. బిర్యానీ తయారైంది. చంద్రం పొయ్యి మీద నుంచి గిన్నె దించాడు. ముగ్గురు ఆత్రంగా చుట్టూ కూర్చున్నారు. దీపం వెలుతురులో చంద్రం మెల్లగా బిర్యానీ గిన్నె మూత తీశాడు. గుప్పుమని వాసన కొట్టింది. రాజు, సోము నోళ్లల్లో నీళ్లు ఊరాయి. కాని గిన్నె లోపల చూస్తే వారి ముఖాలు వాడిపోయాయి. అయితే అందులో ఉన్న బిర్యానీ చాలా కొంచెమే. వీళ్ల లెక్క తప్పి ముగ్గురికి అవ్వాల్సిన బిర్యానీ ఒక్కడికి కూడా చాలనంత కొంచెం అయ్యింది. వీళ్ల ఆకలికి అది తక్కువగా అనిపించడమో మొత్తానికి ఆ గిన్నెలో ఉన్న బిర్యానీ ఒక్కరికి కడుపు నిండా సరిపోతుంది. ఒరేయ్, ఇంత కొంచెం అయ్యిందేంట్రా? మనం చాలా బియ్యం వేశాం కదా. ఏమోరా, ఆకలి ఎక్కువై మన కంటికి తక్కువగా కనిపిస్తుందేమో, లేదా ఉడికినప్పుడు తగ్గిపోయిందేమో. ఇప్పుడేం చేద్దాం? ఇది ముగ్గురం పంచుకుంటే ఎవరికీ చాలదు. కేవలం రుచి చూసినట్టు ఉంటుంది. కానీ మన కోరిక కడుపు నిండా తినాలని కదా. నిజమే. ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఆకలితో ఉండి ఇప్పుడు 2 ముద్దలు తింటే ఏం లాభం? నాకైతే మొత్తం తినాలనుంది. నేను కూడా తినగలను, కానీ మనం స్నేహితులం కదా, ఎలా? ముగ్గురు ఆలోచనలు పడ్డారు. బిర్యానీ ముందు పెట్టుకుని తినలేక వదిలేయలేక నరకం అనుభవిస్తున్నారు. అప్పుడు చంద్రం ఒక ప్రతిపాదన తెచ్చాడు. చూడండి మిత్రులారా, ఇది పంచుకుంటే ఎవరికీ సరిపోదు. మనలో ఎవరో ఒక్కరు మాత్రమే దీన్ని కడుపు నిండా తినాలి. మిగతా 2 త్యాగం చేయాలి. వచ్చే వారం మళ్ళీ చేసుకుందాం. అప్పుడు మిగిలిన వాళ్ళు తింటారు. సరే, కానీ ఎవరు తినాలి? నేను తింటాను. నేను దేవుడి భక్తుణ్ణి. నేను తింటాను. నేను ఎక్కువ కష్టపడ్డాను. ఆగండి, గొడవ వద్దు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు చాలా రాత్రి అయింది. మనందరం అలసిపోయాం. ఒక పని చేద్దాం. ముగ్గురం తలా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి ఈ బిర్యానీ గిన్నె చుట్టూనే పడుకుందాం. ఎవరూ దీన్ని ముట్టుకోకూడదు. తర్వాత అందరం రేపు ఉదయం వరకు నిద్రపోదాం. మంచి మంచి బిర్యానీ కళ్ళు కందాం. ఉదయం లేచాక ఎవరికి అతి గొప్ప కల వస్తుందో వారే విజేత. ఆ విజేతకే ఈ బిర్యానీ మొత్తం దక్కుతుంది. న్యాయమే కదా? రాజు, సోము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి తమ కలల మీద నమ్మకం ఉంది. సరే, నాకు అద్భుతమైన కళ్ళు వస్తాయి. నేనే గెలుస్తా. ఒప్పుకున్నాను. నాకు దేవుడే కల్లోకి వస్తాడు. నా కలే గొప్పగా ఉంటుంది. నేను ఒప్పుకున్నాను. మంచిది. అయితే ఎవరూ మోసం చేయకూడదు. పొద్దున్నే లేచి కలలు చెప్పుకుందాం. ఇప్పుడు పడుకోండి. గురు బిర్యానీ గిన్నెను మధ్యలో పెట్టి దానికి రక్షణగా చుట్టూ పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున రాజు అందరికంటే ముందే లేచాడు. ఉత్సాహంగా మిగతా 2 లేపాడు. ఒరే, లేవండ్రా, తెల్లారింది. నా కల చెప్పాలి. సోము, చంద్రం లేచారు. అందరూ గిన్నెవైపు చూశారు. మూత అలాగే ఉంది. సరే రాజు, నీ కలేంటో చెప్పు. అబ్బబ్బా, నా కల గురించి ఏం చెప్పనురా. నేను నిద్రపోగానే ఒక పెద్ద విమానం వచ్చింది. నేను అందులో ఎక్కి నేరుగా హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ పెద్ద రాజభవనం. సాక్షాత్తు నైజాం నవాబు గారు నన్ను రిసీవ్ చేసుకున్నారు. లోపలికి వెళ్తే బల్ల నిండా 100 రకాల వంటకాలు. బిర్యానీ, హల్వా, లడ్డు, కోడికూర అన్నీ నవాబు గారు పక్కన కూర్చుని స్వయంగా నాకు వడ్డించారు. నేను కడుపు నిండా మెడ వరకు తిన్నానురా. ఆహా, ఏం రుచి! అది నా కల. ఇంతకంటే గొప్ప కల ఉంటుందా? రాజు గర్వంగా చూశాడు. సోము గట్టిగా నవ్వాడు. వాసిని పిచ్చి మొహం, నవాబు గారితో తింటే గొప్ప అయిపోతుందా? నా కల విను. నేను పడుకోగానే సాక్షాత్తు ఆ దేవేంద్రుడు ఐరావతం పంపించాడు.
నేను స్వర్గలోకం వెళ్ళాను. అక్కడ రంభ, ఊర్వశి, మేనకలు నా చుట్టూ చేరి నాట్యం చేశారు. దేవేంద్రుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని అమృతం లాంటి బిర్యానీ పెట్టాడు. నేను దేవుడితో కలిసి భోజనం చేశానురా. నవాబు గొప్ప, దేవుడు గొప్ప, నాదే గెలుపు. రాజు మొహం చిన్నబోయింది. నిజమే, దేవుడితో తిన్నాడు కదా అనుకున్నాడు. ఇద్దరూ చంద్రం వైపు చూశారు. చంద్రం ఇంకా విచారంగా తల వంచుకొని కూర్చొని ఉన్నాడు. ఎరా చంద్రం, డల్గా ఉన్నావు? నీకేమీ కల రాలేదా? పాపం. అయ్యో, వీడికి కల రానట్టుంది. అయితే బిర్యానీ నాదే. లేదురా, నాకు కల వచ్చింది. కానీ అది చాలా భయంకరమైన కల. ఏమైందిరా చెప్పు. పర్లేదు. మిత్రులారా, నేను పడుకోగానే నన్ను తీసుకెళ్ళడానికి విమానాలు, ఏనుగులు రాలేదు. కానీ ఒక భయంకరమైన నల్లటి రాక్షసుడు వచ్చాడు. అమ్మో, తర్వాత? వాడు నన్ను నిద్రలేపి ఆకలి ఆకలి అని అరిచాడు. ఏముంది పెట్టు అన్నాడు. బిర్యానీ ఉంది, తింటావా అన్నాను నేను. వాడు నాకేసి అనుమానంగా చూశాడు. అడగ్గానే తినమంటున్నావు, అందులో ఏం కలిపావు అన్నాడు. ఏమీ లేదు అన్నాను. వాడు దాన్ని వాసన చూసి తిను అన్నాడు. నేను తినను అని మొండికేశాను. అయ్యో, ఎంత పని జరిగింది! నేను వద్దని మొత్తుకున్నాను. ఇది నా స్నేహితుల కోసం నేను తినను అని ఏడ్చాను. కాని వాడు వినలేదు. గద ఎత్తి నా తల పగలగొడతాను అన్నాడు. ఇప్పుడే నా కళ్ళ ముందు ఈ బిర్యానీ మొత్తం నువ్వు తినాలి అని బెదిరించాడు. పాపం, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నాకు ప్రాణభయం వేసిందిరా. చేసేది లేక ఏడుస్తూ కన్నీళ్లతో ఆ బిర్యానీ మొత్తం రాత్రికి రాత్రి ఆ కలలోనే తినేశాన్రా. రాజు, సోము ఉలిక్కిపడ్డారు. ఏంటి, తినేశావా? నిజంగానే తినేశావా? అవునరా, వాడు చంపేస్తానంటే భయం వేసింది. అయినా మేము పక్కనే ఉన్నాం కదా, మమ్మల్ని లేపొచ్చు కదా. మేము ఆ రాక్షసుణ్ణి తరిమి కొట్టేవాళ్ళం కదా, మమ్మల్ని ఎందుకు లేపలేదు? చంద్రం అమాయకంగా ముఖం పెట్టి ఇలా అన్నాడు. నేను లేపుదామని అనుకున్నానురా. కానీ ఒకడేమో హైదరాబాదులో నవాబు గారితో, మరొకడేమో స్వర్గంలో దేవేంద్రుడితో బిర్యానీ తింటున్నారు. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మిమ్మల్ని లేపలేదు. రాము, సోము నోరు వెళ్ళబెట్టారు. వాళ్ళకి విషయం అర్థమైంది. ఇద్దరూ గబగబా గిన్నె మూత తీసి చూశారు. గిన్నె మొత్తం ఖాళీ. చంద్రం మొత్తం ఊడ్చేశాడు. ఒరే మోసగాడా, మా కలల్ని అడ్డం పెట్టుకుని మా పొట్ట కొట్టావు కదరా. చీ, దేవుడి ప్రసాదం కూడా లేకుండా చేసావు కదరా. వారు కోపంతో చంద్రం వెంటపడ్డారు. చంద్రం నవ్వుకుంటూ పారిపోయాడు. ఆకలి వేస్తే రాక్షసుడు వస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు అని అరుచుకుంటూ వెళ్ళాడు. చివరికి ముగ్గురు అలసిపోయి నవ్వుకున్నారు. బిర్యానీ పోయినా వారి స్నేహం మిగిలింది. అతి తెలివి, అతి ఆశ పనికిరాదు. ఉన్నదాన్ని అప్పుడే పంచుకొని తింటే ముగ్గురికి దక్కేది అని గ్రహించారు. నీతి: రేపు మొత్తం నాకే కావాలి అని ఆశపడితే ఉన్నది కూడా దక్కదు. ఆకలి వేసినప్పుడు కలలు కంటూ కూర్చోకూడదు. ఉన్న అవకాశాన్ని వాడుకోవాలి. స్నేహితుల మధ్య పంపకం ఉంటేనే ఆనందం ఉంటుంది. ధర్మపురం అనే గ్రామంలో సుబ్బయ్య, రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నతనంలోనే వాళ్ళ అమ్మానాన్నలు చనిపోవడంతో వాళ్ల మేనమామ వాళ్ళిద్దరినీ చేరదీసి పెంచి పెద్ద చేశాడు. వాళ్లకు యుక్త వయసు రాగానే తన బాధ్యతగా ఇద్దరికీ పెళ్లిళ్లు జరిపించాడు. పెద్దవాడైన సుబ్బయ్యకు ఆ పక్కనే ఉన్న జమీందార్ రాజారాం కూతురు సుశీలతో పెళ్లి చేశాడు. ఆస్తిపరుల అమ్మాయి కావడంతో సుశీలకు పుట్టింటి నుంచి అపారమైన ధనం, నగ, నట్రా లభించాయి. కాని ఆస్తితో పాటే అహంకారం, గర్వం కూడా అత్తారింటికి వచ్చాయి. నేను జమీందారు బిడ్డను అనే పొగరు ఆమె మాటల్లో కనిపించేది. మొదట్లో మంచివాడైన సుబ్బయ్య కూడా భార్య వచ్చిన తర్వాత ఆమెలాగే మారిపోయాడు. పేదవాడైన తన తమ్ముణ్ణి చిన్నచూపు చూడ్డం మొదలుపెట్టాడు. చిన్నవాడైన రామయ్యకు అదే ఊరిలో ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన లక్ష్మితో పెళ్లి చేశాడు మేనమామ. లక్ష్మికి ఆస్తిపాస్తులు లేకపోయినా మంచి మనసు, తెలివితేటలు ఉన్నాయి. పేదరికంలో కూడా సంతోషంగా ఎలా బతకాలో ఆమెకు తెలుసు. భర్తను దేవుడిలా చూసుకుంటూ ఉన్నంతలో సర్దుకుపోతూ ఆదర్శవంతమైన ఇల్లాలిగా ఉండేది. అలా అన్నదమ్ములిద్దరూ ఒకే ఊరిలో వేర్వేరు ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు.
ఒకరి ఇంట్లో ధనగర్వం రాజ్యమేలుతుంటే మరొకరి ఇంట్లో గుణ సంపద వెల్లివిరిసిందే. ఒకానొక మధ్యాహ్నం వేళ ధర్మపురం ఊరి పొలిమేరల్లోకి ఒక స్వామీజీ అడుగుపెట్టారు. ఆయన నెమ్మదిగా ఊరులోకి నడుస్తూ సుబ్బయ్య ఇంటి ముందు ఆగారు. ఆయన ఇంటి ముందు నిలబడి అమ్మా అని పిలిచారు. ఆ పిలుపులో ఓపిక, నిర్మలత్వం ఉన్నాయి. పట్టుచీరలో ఒంటినిండా నగల బరువుతో సుశీల బయటికి వచ్చింది. మురికి కాషాయ వస్త్రాలతో అలసిపోయినట్లున్న స్వామిని చూసి ఆమె ముఖం చిట్లించింది. ఎవరయ్యా నువ్వు? అమ్మా గిమ్మా అంటూ మా ఇంటి ముందే అడుక్కోడానికొచ్చావా? నేను జమీందారు రాజారాం కూతుర్ని. నా అంతస్తేంటి, నీ రూపమేంటి? పనీపాట లేకుండా ఇలా ఊర్లు తిరుగుతూ అడుక్కు తినడానికి సిగ్గుగా లేదా? తల్లి, నేను అడుక్కోవడానికి రాలేదు. చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను. కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీదైనా తలదాచుకోవడానికి కాస్త చోటిస్తే పొద్దున్నే లేచి నా దారిన నేను వెళ్ళిపోతాను. విన్నరా ఎవరైనా ఈ వింత? మా బంగారు మేడలో నీలాంటి ముష్టివాడికి చోటివ్వాలా? నీ మురికి బట్టలతో మా అరుగు అపవిత్రమైపోతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేదంటే మా ఆయన సుబ్బయ్య వస్తే నీ కాళ్ళు విరగొట్టి పంపిస్తారు. అలా అనకమ్మా. ఆకలితో కడుపు నకనకలాడుతుంది. కనీసం గుక్కెడు మంచి నీళ్ళన్నా ఇవ్వమ్మా. నీకు నీళ్ళిచ్చే బదులు మా ఇంట్లో నూతిలో పోస్తాను. పో ముందు. ఇంకోసారి మా ఇంటి వైపు కనిపిస్తే మర్యాదగా ఉండదు అని కసురుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. స్వామి కళ్లల్లో కోపం రాలేదు, జాలి తొణికిసలాడింది. ధనం మనిషిలోని దయను ఎలా చంపేస్తుందో అని మనసులో అనుకుని అక్కడ్నుంచి నెమ్మదిగా ముందుకు కదిలారు. స్వామి ఆ వీధి చివర ఉన్న ఒక చిన్న పూరి గుడిసె ముందు ఆగారు. అది సుబ్బయ్య తమ్ముడు రామయ్య ఇల్లు. గోడలు మట్టితో కట్టి ఉంది. ఆ ఇంటి పేదరికం బయటికే కనిపిస్తున్నా ఇంటి ముందున్న తులసికోట, శుభ్రంగా అలికిన వాకిలి ఆ ఇంట్లో ఉన్న సంస్కారాన్ని చాటి చెబుతున్నాయి. స్వామి మళ్ళీ అమ్మా అని పిలిచారు. ఈసారి ఆ పిలుపులో కాస్త నీరసం ధ్వనించింది. చిరిగిన చీరలో ఉన్న లక్ష్మి బయటకొచ్చింది. స్వామిని చూడగానే ఆమె చేతులు జోడించి నమస్కరించింది. ఆయన అలసటను, ఆకలిని ఆమె ముఖం చూసి పసిగట్టింది. రండి స్వామి, లోపలికి రండి. ఎండలో చాలా దూరం నడిచి వస్తున్నట్టున్నారు. మీ ముఖం వాడిపోయింది. చల్లగా ఉండు తల్లి. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవడానికి చోటు దొరుకుతుందా? స్వామి, మాది పేదవాళ్ల గుడిసె. మీకు మర్యాద చేయడానికి మా దగ్గర ఏమీ లేదు. కానీ మా గుడిసెలో మీకు చోటివ్వడం కన్నా మాకు భాగ్యమా? తప్పకుండా ఉండండి. ఇది మీ ఇల్లే అనుకోండి అంటూ ఆయన లోపలికి తీసుకెళ్లి నవారు మంచం మీద కూర్చోబెట్టింది. కొద్దిసేపటికి రామయ్య కూలిపని నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో స్వామిని చూసి ఆశ్చర్యపోయినా ఆనందంగా నమస్కరించాడు. స్వామి, మా ఇంటికి మీరే దేవుడే వచ్చారు. మిమ్మల్ని సేవించుకునే అదృష్టం కలిగింది. ఆ రాత్రి లక్ష్మి తమ కోసం దాచుకున్న కాస్తంత జొన్నగంజిని ప్రేమగా వండి స్వామికి వడ్డించింది. ఆ దంపతులు ఇద్దరూ పస్తులుండి ఆ గంజిని స్వామి కడుపు నిండా తింటుంటే చూసి తృప్తిపడ్డారు. నాయనా రామయ్య, నీ పేదరికంలో కూడా ఇంత గొప్ప మనసుతో నాకు ఆతిథ్యం ఇచ్చారు. మీ దగ్గర ఏముందని ఇంత ధైర్యంగా నన్ను ఇంట్లోకి ఆహ్వానించారు? స్వామి, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మనుషులను ఆదరించే సంస్కారం మా అమ్మా నాన్నలు నేర్పారు. వచ్చిన అతిథి దేవుడితో సమానమన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళ ముందు దేవుడే నిలబడినట్టుంది. ఆ రాత్రి రామయ్య దంపతులు కింద పడుకుంటే స్వామికి తమ మంచం మీద పక్కవేశారు. తెల్లవారింది. స్వామి లేచి స్నానం ముగించుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. రామయ్య, లక్ష్మి ఆయన కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. రామయ్య, నీ మంచితనానికి, నిస్వార్థమైన సేవకు నా మనసు నిండిపోయింది. నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ భూమి మీద ధర్మం నిలుస్తుంది. నీకేం కావాలో 3 వరాలు కోరుకో, సంకోచించకు. అలా అయితే స్వామి, నాకన్నా నా భార్య లక్ష్మి చాలా తెలివైనది. నా బదులుగా ఆమెను కోరుకోమనండి. ఆమె ఏది కోరినా అది మా ఇద్దరి కోరికే. స్వామి చిరునవ్వుతో లక్ష్మి వైపు చూశారు. లక్ష్మి భర్తను చూసి అతని అనుమతి తీసుకుని స్వామికి నమస్కరించి వినయంగా ఇలా అంది. స్వామి, మాకు వరాలు ప్రసాదించినందుకు ధన్యవాదాలు.
మాకు స్వార్థపూరితమైన కోరికలేమీ లేవు. మా మొదటి వరంగా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహాయం అడగడానికి మా దగ్గరకు రావాలి. మా రెండవ వరంగా అలా వచ్చిన వారిలో ఎవ్వరికీ మేము లేదు అని చెప్పకుండా సహాయం చేయగలగాలి. ఇక మా మూడవ వరంగా అలా లేదు అనకుండా సహాయం చేసేంతటి శక్తి, స్థాయి, సంపద మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ కోరికలు విని స్వామి ఆశ్చర్యపోయారు. ఆయన కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. తథాస్తు తల్లి, నీ తెలివి, నీ గుణం అమోఘం. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ రోజు నుంచే రామయ్య జీవితంలో మార్పు మొదలైంది. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా రామయ్య ఇంటికే రావడం మొదలుపెట్టారు. అతను ఇచ్చిన కొద్దీ అతని ఇంట్లో సంపద పెరుగుతూ పోయింది. అతని చిన్న పూరి గుడిసె పెద్ద భవంతిగా మారింది. అందరూ అతన్ని దానకర్ణుడు రామయ్య అని పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయం అన్న సుబ్బయ్య శెట్టికి, అతని భార్య సుశీలకు తెలిసి కడుపు మండిపోయింది. చూశారా మీ తమ్ముడు వైభోగం? మన ఇంటికి వచ్చిన ముష్టి సన్యాసిని నేను తరిమేశాను. వాడి ఇంట్లో పెట్టుకుని సేవలు చేశాడు. ఇప్పుడు వాడు కోటీశ్వరుడయ్యాడు. మనల్ని చూసి ఊరంతా నవ్వుతోంది. ఆ స్వామిని వెతికి పట్టుకుని మనకు వరాలు అడగండి. నిజమే, ఆ స్వామిని ఎక్కడున్నా వెతికి పట్టుకుని నేను కూడా వరాలు సంపాదిస్తాను. వాడికంటే గొప్పవాడిని అవుతాను. అలా సుబ్బయ్య శెట్టి ఆ స్వామిని వెతుక్కుంటూ బయలుదేరాడు. నెలల తర్వాత సుబ్బయ్య ఒక అడవిలోని ఆశ్రమంలో ఆ స్వామీజీ దగ్గరకు వెళ్తాడు. వెంటనే స్వామీజీని వరాలు కావాలని వేడుకున్నాడు. నాయనా, నీ మనసులో ప్రేమ లేదు. నీ తమ్ముడి మీద అసూయ కనిపిస్తోంది. దురాశతో కోరిన వరాలు నిలువవు. అవి నీకే కీడు చేస్తాయి. లేదు స్వామి, నాకు నీ నీతులు వద్దు. నాకు వరాలు కావాల్సిందే. మీరు ఇవ్వకపోతే ఇక్కడే నా ప్రాణం తీసుకుంటాను. సుబ్బయ్య మొండితనం చూసి స్వామీజీ జాలిపడ్డారు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నీకు కూడా 3 వరాలు ఇస్తున్నాను. కానీ గుర్తుంచుకో, దురాశ నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్తగా కోరుకో. సుబ్బయ్య సంతోషంతో ఆశ్రమం నుంచి బయలుదేరాడు. కొన్ని మైళ్ళు నడిచేసరికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని మనసు గర్వంతో నిండి ఉంది. అబ్బా, కాళ్ళు ఎంతలా పీక్కుపోతున్నాయో. ఇప్పుడు నా దగ్గర ఒక మంచి గుర్రం ఉంటే నేను ఎంచక్కా ఒక రాజులాగా దర్జాగా ఊరికి వెళ్ళేవాడిని కదా. అతను ఆ మాట అనుకోవడం ఆలస్యం. అతని ముందు ఒక అందమైన గుర్రం ప్రత్యక్షమైంది. దాన్ని చూసి సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. అరే, నేననుకోగానే వరం ఫలించిందే. అయితే నాకింక 2 వరాలే మిగిలున్నాయి అని అనుకుని ఆ గుర్రం మీద ఎక్కి రాజురాగా గర్వంగా ఊరిలోకి ప్రవేశించాడు. ఊరి జనమంతా అతన్ని, ఆ గుర్రాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే అతని గర్వం రెట్టింపైంది. ఇంటికి వెళ్ళగానే భార్య సుశీల ఆ గుర్రాన్ని చూసి మురిసిపోయింది. చూశారా, నా భర్త అంటే ఏంటో, వెళ్ళడమే ఒక వరాన్ని ఇలా గుర్రం రూపంలో తీసుకొచ్చారు. ఇంకా 2 వరాలున్నాయి. వాటితో మనం ఆ రామయ్యను మించిపోవాలి. వాళ్ళిద్దరూ ఆ రాత్రి అంతా ఏం కోరుకోవాలో ఆలోచించారు. సుశీల కళ్ళు మూసుకుని ఎంతో గర్వంగా, ఓ స్వామి, నా 2వ వరంగా మా ఇంట్లో రాజులు కూడా తినని గొప్ప విందు భోజనం కావాలి. 100 రకాల పిండి వంటలు ప్రత్యక్షం కావాలి అని కోరుకుంది. వెంటనే వాళ్ల ఇల్లంతా కమ్మని వాసనలతో, వేడివేడి పిండి వంటలతో నిండిపోయింది. రకరకాల వంటకాలు పళ్ళాలలో సిద్ధంగా ఉన్నాయి. కాని ఆ వంటకాలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఆనందం కోసం కోరిన వరం వారికి నరకాన్ని చూపింది. సుబ్బయ్యకు భార్య మీద పట్టరాని కోపం వచ్చింది. చూసావా నీ తెలివి? ఇప్పుడు ఈ చెత్తనంతా ఎలా శుభ్రం చేయాలి? ఇల్లంతా కంపు కొడుతుంది. నాకేం తెలుసు ఇలా అవుతుందని. ఈ భోజనమంతా మాయమైపోతే బావుణ్ణు అని కోపంగా అనేసింది. ఆమె ఆ మాట అనగానే చివరిదైన 3వ వరం కూడా ఫలించి ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం మాయమైపోయింది. మొదటి వరం గుర్రం రూపంలో తెలియకుండానే వృధా అయింది. 2వ వరం తెచ్చిన గందరగోళాన్ని సరిచేయడానికి 3వ వరం వృధా అయిపోయింది. ఇప్పుడు వారి దగ్గర మిగిలింది ఒక గుర్రం తప్ప వరాలన్నీ పోయాయని సుబ్బయ్య, సుశీల బాధపడుతూ ఉండగా వారికి కొత్త సమస్య మొదలైంది. ఆ రాజసం ఉట్టిపడే గుర్రం వారి పాలిట పెద్ద తలనొప్పిగా మారింది. చిచి, నేనేమైనా గుర్రాలకు గడ్డి పెట్టేదాన్ననుకున్నారా? నేను జమీందారు కూతుర్ని. దాని దగ్గరికి వెళ్ళను. దాని బాగోగులు మీరే చూసుకోవాలి. సుబ్బయ్య ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు. దాన్ని అమ్మేద్దామంటే ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు.
ఒకప్పుడు ఆ గుర్రాన్ని చూసి పొగిడిన ఊరి జనం ఇప్పుడు వాళ్ళని చూసి నవ్వడం మొదలుపెట్టారు. చూశారా, సుబ్బయ్య గారి దర్జా. రాజు లాంటి గుర్రాన్ని తెచ్చారు కానీ దానికి పిడికడు దాణా పెట్టలేకపోతున్నారు. కోరి తెచ్చుకున్న కొరివితో తలగోక్కున్నట్టుంది వాళ్ళ బతుకు. ఆ మాటలు సుబ్బయ్య సుశీల గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. ఏ వరమైతే వాళ్లకు గర్వాన్ని ఇచ్చిందో అదే వరం ఇప్పుడు వారి పరువును బజారున పడేసింది. ఇద్దరూ తమ తెలివి తక్కువతనాన్ని తలుచుకుని బాధపడ్డారు. డబ్బు, భవనాలు, భోగాలు శాశ్వతం కాదని వారికి అర్థమైంది. తమ తమ్ముడు రామయ్య నిస్వార్థంగా కోరుకోవడం వల్లే కీర్తి, సంతోషం పొందగలిగాడని గ్రహించారు. వారిలో పశ్చాత్తాపం మొదలైంది. చివరికి తమ తప్పు తెలుసుకుని సుబ్బయ్య, సుశీల నేరుగా తమ తమ్ముడు రామయ్య ఇంటికి వెళ్లారు. క్షమించురా తమ్ముడు, నా కళ్ళకు గర్వం అనే పొరలు కమ్మాయి. నిన్ను దూరం చేసుకున్నాను. సుశీల కూడా తన తప్పును తెలుసుకుని లక్ష్మిని క్షమించమని కోరింది. ఆ రోజు నుంచి అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలిసిపోయారు. సుబ్బయ్య తన దగ్గరున్న గుర్రాన్ని తమ్ముడికి బహుమతిగా ఇచ్చాడు. రామయ్య దాన్ని ప్రేమగా చూసుకుంటూ ప్రజల సేవకు ఉపయోగించాడు. సుబ్బయ్య, సుశీల కూడా తమ తమ్ముడితో కలిసిపోయి ఉన్నంతలో సంతోషంగా జీవించారు. నీతి: దురాశ, అసూయ మనల్ని నాశనం చేస్తాయి. ఆలోచించకుండా కోరిన వరాలు కూడా శాపాలవుతాయి. పశ్చాత్తాపంతో చేసే ఒక్క మంచి పని మనం చేసిన 100 తప్పులను సరిదిద్దుతుంది. నిజమైన సంపద ధనంలో కాదు, ప్రేమ, మంచి మనసులో ఉంటుంది.